హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కిష్కింధపురి సినిమా తను తెలిసిన వ్యక్తే ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఉన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాడు. 2018 నుండి కొన్ని సినిమాలు కరోనా ముందు పెద్ద హిట్లు, కరోనా తర్వాత కూడా పెద్ద హిట్లు. ఈ సినిమా ఒక కొత్త జోనర్తోనైతే తన ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజైతే ఆయన మనతో పాటు ఉన్నాడు. నమస్కారం అండి. హలో, హాయ్. హాయ్ భరద్వాజ్. సినిమా ఎందుకంటే గతంలో అన్ని లవ్ స్టోరీ సినిమాలు చేశారు. ఈ కొత్త జోనర్ ఎలా అనిపించింది? చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే ఒక మంచి ఆపర్చునిటీ, ఒక కొత్త కొత్త జానర్ని ఎక్స్ప్లోర్ చేసే ఆపర్చునిటీ దొరికింది. సో దానిలో కూడా ఫ్రీడమ్గా నాకంటూ ఒక కైండ్ ఆఫ్ పెక్యులర్ కలర్, ప్రతి కంపోజర్కి ఒక కలర్ ఉంటుంది. సో అది చేయగలిగే ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ చేశాక ఆడియన్స్ నుండి అంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం వెరీ ఫార్చునేట్, వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఇది నిజంగా. 2018 నుండి జర్నీ ఎలా ఉంది? చాలా హ్యాపీగా జరిగిందండి. మొత్తం 2018 RX100 చాలా మంచి ఆరా క్రియేట్ చేసింది. నాకు మంచి స్ట్రెంగ్త్ ఇచ్చింది కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి. RX100 నుంచి RX100, గుణ 369, మన్మధుడు 2, తర్వాత SR కళ్యాణ మండపం, మహాసముద్రం, వినరో భాగ్యం విష్ణు కదా, ఇలా చెప్పుకుని పోతే ఇప్పటి వరకు కిష్కింధపురి వరకు ప్రతిదీ, హరోం హర, విశ్వం, అన్నీ మంచి ఒక్కొక్క స్పెసిఫిక్ జానర్ రావడం, అది ఎక్స్ప్లోర్ చేసే ఆపర్చునిటీ రావడం చాలా హ్యాపీగా ఉంది. మీరు ఏది స్ట్రాంగ్ అన్న, ఆర్ఆర్ఆ లేదంటే సాంగ్స్ ఉంటేనే బెటర్ అని ఫీల్ అవుతుంటారా? స్ట్రాంగ్గానే ఉంది, రెండు ఇష్టం. అంటే మీకు ఇష్టం అంటే జనరల్గా ఇప్పుడు కొంతమంది ఆర్ఆర్ దీనికి నేను బాగా కొట్టగలుగుతాను అన్న ఫీలింగ్ ఏదైనా సినిమా అంటే ఎప్పుడైనా ఆర్ఆర్ అయినా సాంగ్స్ అయినా మెలోడీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్, అది ట్రిగ్గర్ చేయడానికి, కిక్ స్టార్ట్ చేయడానికి. సో ఆ మెలోడీ 100% షూర్గా ఆర్ఆర్లో కూడా ఉంటే అది స్టాండ్ అవుట్ అవుతుందని నమ్మే రకం నేను. సో ఏదైనా మెలోడీ ఆస్పెక్ట్ ఏదైనా కూడా నేను ఛాలెంజింగ్గా తీసుకుని కొత్తగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటా. సో రెండు ఇష్టమే నాకు. ఈ సినిమా ఎందుకంటే ముందు వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకొని తర్వాత మీకు ఛాన్స్ రావడం అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు బిజీగా ఉండడం వలన, లేదంటే మీరు ఏదైనా మళ్ళీ ట్యూన్స్ ఇవ్వడం కావచ్చు, అంటే మ్యూజిక్ ఇవ్వడం కావచ్చు? దేని గురించి? ఇది కిష్కింధపురి సినిమాకే. అలా ఏం లేదండి. వాళ్ళు యాక్చువల్లీ ముందు అజినేష్ కానీ శామ్సియస్ కానీ ఫస్ట్ కిక్ స్టార్ట్ ట్రిగ్గర్ వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యారు. అండ్ తర్వాత కొంచెం సాంగ్స్, నేను యాక్చువల్లీ ముందు సాంగ్స్ చేయడం మొదలుపెట్టినప్పుడు సో స్లోగా ఆ సాంగ్స్లో ఒక ఆరా క్రియేట్ అయ్యి ఈ కైండ్ ఆఫ్ కలరే కావాలి అనుకుని వాళ్ళు చాలా పాజిటివ్గా అర్చన గారు, సాహు గారు చాలా ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ వచ్చింది. వెరీ హ్యాపీ. అంటే కిరణ్ బోరంగన్ సినిమాలు మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి, మిగతా హీరోల సినిమాలు కంటిన్యూ అవ్వట్లేదు, ప్లస్ డైరెక్టర్ది కూడా కంటిన్యూ అవ్వడం లేదు. ఎక్కడ ప్రాబ్లం అని? అంటే కిరణ్ బోరం గారి సినిమాలు ఇప్పుడు 3వ సినిమా ఏదో చేస్తున్నారు. నెక్స్ట్ అజయ్ భూపతి గారిది 2 సినిమాలు చేశారు. అవును. ఆ తర్వాత సినిమా మీరు మంగళవారం చేయలేదు. అలా ఏం లేదండి. ఇప్పుడు ఒక సినిమా, ఒక డైరెక్టర్ ఒక ఐడియాని కన్సీవ్ చేసుకుని ఒక స్టోరీని కానీ దాని నుంచి బయటకు పట్టుకెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి కాంబినేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్, ఎవరైతే మ్యూజిక్ అవ్వచ్చు, డిఓపి అవ్వచ్చు, ఆ మూవీకి ఎవరు కనెక్ట్ అవుతారు అని ఎవరికి వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు ఆలోచించుకోవడం అనేది ఎప్పుడు ఉండే యాక్టివిటీ ఎప్పుడైనా. సో ఆ ప్రాసెస్లో కొంతమంది ఈ పర్టికులర్ కంపోజర్ని ఇష్టపడచ్చు, కొంతమంది ఆ పర్టికులర్ మూవీకి ఇతను బాగా చేస్తారేమో అనుకోవచ్చు. ద ఎండ్ ఆఫ్ ది డే హౌ దే ఆర్ అప్రోచింగ్ పీపుల్, అంతే కదా. ఎప్పుడైనా వీళ్ళందరితో మళ్ళీ మింగిల్ అవుతుంటారా? మాట్లాడుతూ ఉంటా. సినిమాలో డౌట్స్ కానీ సినిమా కానీ అలా మామూలుగా సరదాగా డిస్కషన్స్ ఎప్పుడు అందరితో నేను కలిసినా మాట్లాడుతూనే ఉంటా, కమ్యూనికేషన్స్ ఎప్పుడు అవుతూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చే అప్డేట్ సినిమాలన్నీ అంటే డేట్స్ కావచ్చు, ఎందుకంటే డ్యూరేషన్ కావచ్చు, దీని మీద మీకు ఏమన్నా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టారా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ? అంటే టైమింగ్, అంటే రిలీజ్ టైమింగ్కి మీరు ఇవ్వట్లేదు అంటే లాస్ట్ మినిట్లో బాగా టార్చర్ పెడుతుంటారు. మీరు కావాలా? ఓకే, ప్రొడ్యూసర్ కావచ్చు. ఇప్పుడు ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్ చేసిన ఓటీటీ వాళ్ళే ఇప్పుడు మెయిన్ కీ రోల్. వాళ్ళు చెప్పిన డేట్కి ఇవ్వాల్సిందే, చెప్పిన డేట్కి రిలీజ్ చేయాల్సిందే. చేయకపోతే చాలా వరకు మనీ మైనస్ అవుద్దన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక డేట్ చెప్పిన తర్వాత మీ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మీరు ఆ ప్రెషర్ ఎలా, ఎందుకని అంటే ముందే చెప్పొచ్చు కదా అని చెప్తుంటారా? డెఫినెట్లీ ముందే తెలిస్తే చెప్తూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా. ఒకవేళ చెప్పకపోతే మేబీ ఆ బబుల్ మరీ టైట్ ప్రెషర్ అయిపోతుందంటే నేను కన్వే చేస్తాను. ఆ టైం కొంచెం బెటర్గా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మ్యూజికల్ సెక్షన్లో కొంచెం ఎక్స్ట్రా టైం పడితే ఇంకా బెటర్గా చేయగలుగుతా. అంటే మరి ఇంకా వర్స్ట్ కేసు ఎప్పుడు జనరల్గా ఎవరు, బట్ గ్రేస్ టైంతోనే ఇస్తారు. బట్ ఇంకా బెటర్ గ్రేస్ అనేది మీరు అన్నట్టు ఓటీటీ ఇవన్నీ వచ్చాక ఇంక మొత్తం సిస్టమ్ మారింది కాబట్టి రిలీజ్ స్పెక్ట్రమ్ అంతా డెఫినెట్లీ దానికి అడాప్ట్ అవ్వడమే అండి. ఒక్కోసారి తప్పదు, ఎందుకంటే హ్యూజ్ రిస్క్తో ప్రొడ్యూసర్స్ ఉంటారు కాబట్టి. సో దానికి తగ్గట్టుగా అడాప్టేషన్ స్టైల్ ఇంప్లిమెంట్ చేయడమే. డెఫినెట్లీ
ఒకవేళ ఒక బఫర్ రేంజ్ ఉన్నప్పుడైతే ఎప్పుడైనా హ్యాపీగా చేయొచ్చు. అంటే మనం కొత్తగా ఆలోచించే అప్రోచ్ వేరేగా ఉంటుంది కదా. అంటే రిస్క్ మనకి టైం కన్స్ట్రెయింట్ అనేది ఒక టెన్షన్ ప్రెషరైజ్ అవ్వకుండా చేయకుండా ఉంటుంది. బట్ అది తప్పదన్నప్పుడు దాన్ని బట్టి అడాప్ట్ చేసుకుని అంత బెస్ట్గా చేయాలి ఉన్న టైంలో, ఎగ్జిస్టింగ్ టైంలో అని అనుకోవడమే. దీనికి స్పెషల్గా ఏమన్నా ఎక్విప్మెంట్ వాడడం కావచ్చు, మిక్సింగ్ వాడడం కావచ్చు కిష్కిందపురి, ఎందుకంటే హారర్ జోనర్, ఎందుకంటే మనిషి భయపడాలి కంపల్సరీ. సీట్లో ఎడ్జ్ థ్రిల్లర్ లాగా చూపించారు. ఆ కోతి సీక్వెన్స్ కూడా కొంచెం ఒకటి బాగుంది ఫస్ట్ ఎంట్రీలో. దానికి ఎలా గ్రౌండ్ వర్క్ ఏం చేశారు ఏమన్నా? గ్రౌండ్ వర్క్ అంటే ప్రతి సినిమాకు ఉన్నట్టే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక మూవీ స్టోరీ చెప్పినప్పటి ప్రాసెస్ నుంచే ప్రతిదీ కన్సీవ్ చేసుకుని దానికి మ్యూజికల్గా ఏది నేను బెటర్గా ఏ కైండ్ ఆఫ్ మార్క్ క్రియేట్ చేయొచ్చు అనేది ఆలోచిస్తాను. నేనైనా నా టీం అందరం కలిపి కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఒక టైం పెట్టుకుని ప్రాపర్గా. సో కిక్ స్టార్ట్ చేసే ముందు క్లారిటీగా ఈ పర్టికులర్ కలర్లో మ్యూజికల్ స్పెక్ట్రమ్లో వెళ్దాం, ఈ జానర్స్ ఎంచుకుందాం ఈ పర్టికులర్ మూవీకి. అంటే మ్యూజిక్ జానర్, మూవీ జానర్, మ్యూజిక్ జానర్ వేరు, మూవీ జానర్ వేరు. మ్యూజిక్ అనేది స్పెసిఫిక్గా సబ్ కేటగిరీస్ ఆఫ్ జానర్స్ ఉంటాయి కాబట్టి సో ఎలాంటి ఇన్స్ట్రుమెంటల్ కరెక్ట్ వెళ్దాం ఇలా ఆలోచించుకుంటే ఇక్కడ పర్కషన్స్ ఎలిమెంట్ ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్స్లా తీసుకున్నాం, వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్స్ లాగా. సో పర్కసివ్ కైండ్ ఆఫ్ రిథమిక్ కల్చర్ ఒకటి క్రియేట్ చేసుకుంటూ దాని మీదే ఒక హారిఫైడ్ సింత్ స్టాబ్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని వుడ్ విండ్స్ చాలా కొత్తగా షెహనాయిని తీసుకుని కొంచెం ప్రాసెస్ చేస్తూ చేసిన ఒక అటెంప్ట్ ఉంది. అంటే ప్రాసెసింగ్ అండి. నేను జనరల్గా నేనైనా మా టీం అయినా ఏం చేస్తున్నాం అంటే ఒక టోన్ని తీసుకుని దాన్ని ఎంత బెటర్గా కలర్డ్గా తయారు చేయాలి, సాచురేట్ చేస్తూ. అదేంటంటే పెక్యులర్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఒక బాగా స్టాండ్ అవుట్ అవుతుందని. సో అలాంటి అటెంప్ట్స్ చేసాం చాలా కొత్తగా. అంటే సాఫ్ట్వేర్ జాబ్ నుంచి ఇటు వచ్చారు అంటే మీరు జాబ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు చెన్నై నుంచి కావచ్చు, ఇక్కడ కావచ్చు, వాళ్ళు ఓన్ ఎక్విప్మెంట్ కావచ్చు, నోటితో కూడా కొంతమంది కొడుతుంటారు. మీరు అలా ఏమన్నా ట్రై చేస్తారా? ఎందుకంటే ఫ్యూచర్లో కావచ్చు సాంగ్కి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్తో. డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ వాడుతూనే ఉంటాను. ఎందుకంటే నేను కూడా వర్క్ ప్రొఫైల్ అంతా డిజిటల్తో పాటు అనలాగ్ డొమైన్లో కూడా ఇష్టపడుతూ ఉంటాను. సో అనలాగ్ ఎక్విప్మెంట్ కూడా వాడుతూ ఉంటాను నేను వర్క్ ప్రొఫైల్లో. సో దట్ ఆ పంచ్ అండ్ డెప్త్ క్లియర్గా రీటైన్ చేయొచ్చు, ఆ డెప్త్ అవన్నీ. కానీ డిజిటల్లో కొంచెం ఆ డెప్త్ రాదు, బట్ ఫ్లెక్సిబిలిటీ వైజ్లో డిజిటల్ ఎక్స్ట్రాడినరీగా సెట్ అవుతుంది, వేరే సంగతి. బట్ స్టిల్ ఆ బ్లెండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ అప్రోచెస్ దాన్ని ప్రాసెస్ చేసి మిక్స్ చేసే ప్రాసెస్ అవ్వచ్చు. అండ్ మెయిన్గా కిష్కిందపురి తీసుకుంటే డిటిఎస్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. డిటిఎస్ అనేది హారర్ మూవీస్ ఏ మూవీ అయినా డిటిఎస్ చాలా ఇంపార్టెంట్. రాజాకృష్ణన్ గారు అతను బెస్ట్గా చేశారు, చాలా ఇష్టపడి చేశారు వర్క్, చాలా బాగా వచ్చింది. అతని కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ అందులో. సౌండ్ డిజైన్ కూడా అతనే హ్యాండిల్ చేశారు. బ్లెండింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. అది ప్రోగ్రామింగ్ ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? ప్రోగ్రామింగ్ మెయిన్ కీ రోల్ కదా, ఆయన గురించి ఏమన్నా? నేను ప్రోగ్రామింగ్ చేస్తాను, ప్రోగ్రామర్ కాబట్టి. ఇంకా నాతో పాటు నితిన్ అని ఒక అతను ఉన్నారు, అండ్ విశాల్ భరద్వాజ్. ఓకే, ఈ మూవీకి వర్క్ చేసింది వాళ్ళు ప్రోగ్రామర్స్ ఇద్దరు. వాళ్ళు చాలా ఎప్పటి నుంచో నాతో జర్నీ ఉంది. సో వాళ్ళు చాలా సపోర్టివ్. వాళ్ళు కూడా అంటే లైక్ మైండెడ్ ఆరా ఎప్పుడు క్రియేట్ అయితే స్పెక్ట్రమ్ బాగుంటుంది. అంటే కంపోజర్ చెప్పిన ఐడియా ఒకటి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ ఆల్రెడీ ఒక చేసిన ఐడియాని వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేసుకుని వాళ్ళు దాన్ని బెటర్గా డెవలప్ చేయడం, లేకపోతే వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేసి నేను బెటర్గా డెవలప్ చేయడం, మళ్ళీ ట్యూన్ చేశాక దానికి ఒక ప్రోగ్రామింగ్ కల్చర్ అయ్యాక దాని నుంచి మళ్ళీ నేను ఎలా అడాప్ట్ చేసుకోవాలి. సో ఇదంతా మ్యూచువల్ వర్కే. ఇప్పుడు మ్యూజిక్ అనేది ఒకళ్ళు చేసేది కాదు. ముందు హీరో పేరు చెప్పగానే ఏమి యాక్షన్ ఫిల్మ్కి కొట్టాలా ఏంటి, ఇంత హై వోల్టేజ్ సినిమా అనుకున్నారా, లేదంటే కిష్కిందపురి అనుకున్నారా? లేదు, నాకు స్టోరీ బేస్ మీద ఎప్పుడైనా హీరోయిన్ అయినా ఎవరైనా స్టోరీకి బ్లెండ్ అవ్వాల్సిందే. కాబట్టి స్టోరీ నాకు చెప్పినప్పుడు హీరోయిన్ స్టోరీలో ఎలా ఉంటారు అనే పాయింట్లోనే ఊహించుకున్నాను. మీరు హై వోల్టేజ్ సినిమా బాలకృష్ణ గారి సినిమా వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఇంక అగ్రెసివ్ టోన్లో నాకు బాగా భయంకరంగా జనాల్ని ట్రిగర్ చేసే యాక్టివిటీ ట్రై చేయాలి. 100% అది మంచి ఛాలెంజింగ్ అండి. ఎప్పుడైనా ఎక్స్పెరిమెంటల్ స్టఫ్నే ఎప్పుడైనా ఎక్స్పెరిమెంటల్ స్కోప్ ఉంటే మైండ్లో దాన్ని ఇన్ఫ్యూజ్ చేయడం ఈజీ. రీజనల్గా ఇప్పుడు తెలుగులో ఎలా ఎక్కాలి, తెలుగు జనాలకి ఆడియన్స్కి ఎలా కనెక్ట్ చేయాలి, అది ఎక్స్పెరిమెంటల్గా దానికి వాళ్ళని కనెక్ట్ చేయాలంటే ఎలాంటి జానర్స్, ఫ్యూచరిస్టిక్ జానర్స్ని తీసుకురావాలి, దానికి రెబలిక్ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇష్టపడుతూ ఉంటాయి ఇప్పుడు నేను. ఒక మాస్ హీరోకి ఎలివేషన్ అంటే ఓపెనింగ్ స్టార్టింగ్లో ఎంట్రీ అవుతారు కదా, ఆ ఎంట్రీ బీజంకి చాలా కష్టపడాలి కదా హీరో. మరి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి చెప్తుంటారా సజెషన్స్, సార్ ఇలా చేద్దాము ఇలా చేద్దాం నేను దగ్గర చూశాను అని? డెఫినెట్లీ చెప్తా ఉంటాను, ఎందుకంటే ఛాలెంజింగ్ రోల్. మీ ఎంట్రీ హీరో ఎంట్రీయే మీ ఎంట్రీతోని బీజం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ హై వోల్టేజ్ ఎలా ఇస్తారు ఎక్కడ అనేది. డెఫినెట్లీ దీనికి కూడా ఒక మంకీతోని ఆయనని అక్కడ స్టార్ట్ చేశారు. వోకల్ పార్ట్ బాగా హ్యాండిల్ చేశాం ఇందులో మూవీలో. వోకల్స్ చాలా బాగా
మంచి ఎక్స్పెరిమెంటల్గా వాడాము. అండ్ అలా సినిమా బట్టి, హీరో ఆరా బట్టి, language. పవర్ఫుల్ వైబ్ బట్టి డిఫరెంట్గా ఆలోచించడం ఎప్పుడు ఛాలెంజింగ్, అది ఎప్పుడు ఇష్టపడతా. ఓకే. ఎవరితో చేయాలని ఉందన్న ఇండస్ట్రీలో సినిమా అంటే అవకాశం? బిగ్ స్టార్స్ అందరితో చేయాలండి. అంటే మీకు ఒక ఫ్యాన్ అంటూ ఇప్పుడు మీరు చూస్తూ జాబ్ చేసినప్పుడు కావచ్చు, పెరిగినప్పుడు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కాకుండా అంటే నాకు మెయిన్గా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక ఆరా ఎప్పుడైతే ఒక లార్జర్ దాన్ లైఫ్ ఇంపాక్ట్ ఉన్న ఆరా క్రియేట్ చేసిన హీరోస్ వల్ల ఏమవుతుందంటే నా వర్క్ అంత స్పెక్ట్రంలో, లార్జర్ దాన్ లైఫ్ స్పెక్ట్రంలో నాకు స్కోప్ దొరుకుతుంది వర్క్ చేయడానికి. బాగా ఎక్స్ప్లోర్ చేసి కొత్తగా ప్రతి హీరోకి ఒక ఆరా ఉంటుంది. సో ఆరాని మ్యాచ్ చేస్తూ చేయడం అనేది చాలా ఇష్టపడుతూ ఉంటా. నాకు చాలామంది అందరూ బిగ్ స్టార్స్ అందరూ ఇష్టమేనండి. కమర్షియల్ మీటర్ నమ్ముతారా మీరు సినిమాకి? కమర్షియల్ మీటర్ నమ్ముతాను ఖచ్చితంగా. అంటే ఈ కలెక్షన్స్ పరంగా మీరు ఎలా అనుకుంటారు? అంటే మామూలుగా సినిమా రిలీజ్ అయింది నాకేం సరే ఓకే ఆడిందా లేదా అనేది, అంటే ఆడిందా లేదా అనేది నాకు నిజంగా అంత తెలీదు. అంటే మీరు రోజు పనిచేస్తుంటారు కాబట్టి బాగానే నచ్చుతుందేమో. అంటే మీకు ఏదైనా అనిపిస్తుంది కదా సార్ ఇది అంటే డైరెక్టర్ సజెషన్ ఇవ్వడమో ఏదైనా చేయడం అనేది? అంటే నేను మ్యూజికల్గా ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. 100% మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలా 70% మీదే ఉంటుంది. మ్యూజిక్ అనేది ఒక సినిమా ఇలా ఉండబోతోందని చూపించే ప్రయత్నం, ఎమోషనల్గా కనెక్ట్ చేయాలన్న ఆడియన్స్కి మ్యూజిక్ పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో యూనిక్గా అంటే ఒక సపోజ్ కమర్షియల్ సబ్జెక్టే ఉంది. కమర్షియల్ సబ్జెక్ట్కి ముందంతా కంపోజర్స్ కానీ నేనైనా లేకపోతే ఇంక ముందు కంపోజర్స్ అని ఎవరైనా చేసిన అటెంప్ట్ ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేసుకొని ఇండైరెక్ట్గా ఆడియన్స్కి ఏం కనెక్ట్ అవుతుంది, అందులో ఏ స్పెసిఫిక్ టింబర్లో వోకల్ ఫ్రీక్వెన్సీ టింబర్స్ నచ్చుతున్నాయి, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ టింబర్లో ఇంకో ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ట్రై చేసి కొత్త జానర్స్ని ఇన్ఫ్యూజ్ చేస్తూ కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి. కమర్షియల్ అన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్పీరియన్స్ కొత్తగా క్రియేట్ చేయొచ్చు. 2018 నుంచి RX100 నుంచి ఇప్పటి వరకు ఏం చేంజెస్ గమనించారు ఇండస్ట్రీలో? అంటే మీకు మీరు అప్డేట్ చేసుకోవడం అంటే కొత్త సబ్జెక్ట్స్ కొత్తగా ఆలోచించే డైరెక్టర్స్ వస్తున్నారు చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు వైడ్ స్పెక్ట్రమ్ ఓటీటీ వచ్చేసాక చాలా వైడ్ స్పెక్ట్రమ్, చాలా సబ్జెక్ట్స్ అందరూ వినడం మొదలుపెట్టారు. ఆడియన్స్ కూడా వేరియస్ లాంగ్వేజ్ సినిమాలు చూస్తున్నారు. సో వర్సటైల్ అయిపోయింది. ప్రతి కంటెంట్ని కొత్తగా చూపించడానికి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ డైరెక్టర్స్ పెరిగిపోయింది బాగా. సో వాళ్ళు చేసే ఎక్స్ప్లోరేషన్ ప్రతిదానికి వాళ్ళ కిందన ఏమంటారు రెస్పాన్సిబుల్ పర్సన్స్గా డిఓపి, మ్యూజిక్ కంపోజర్స్ వాళ్ళందరూ అడాప్ట్ చేసుకోవడం, కొత్తగా చేసే స్కోప్ దొరుకుతుంది. సో ఈ విజ్డమ్ వైజ్లో స్పెక్ట్రమ్ చాలా వైడ్ అయింది. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు కొత్త సబ్జెక్ట్స్ కూడా. ఈ జర్నీలో 2018 నుంచి ఇప్పటి వరకు పలాని సీన్ వర్కౌట్ అవ్వలేదు రీషూట్ చేయమని చెప్పేసి ఏదైనా సినిమాకి చెప్పారా మీరు? రీషూట్ నాకు ఐడియా అంటే మీరు మ్యూజిక్ పరంగా దీన్ని ఏదైనా చాలా జరుగుతూనే ఉంటాయండి కొన్ని అంటే సజెషన్స్ ఏదన్నా అంటే సినిమా పేరు చెప్పొద్దు, చెప్పారా మామూలుగా? చెప్పారు, చాలా మంది చెప్పారు. ఓకే, ఇలా కాకుండా ఇలా అప్రోచ్ అవుదామా అని చెప్పడం. బట్ అది ఆబ్వియస్గా డైరెక్టర్ కొన్ని మైండ్లో పెట్టుకుని ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఒక ఐడియా చెప్పినంత మాత్రం ఐడియా లాగే కొట్టడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. దాని నుండి నా స్టైల్లో నేను ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఇది ఇష్టపడతా. ఇప్పుడు సినిమా పరంగానే చాలా జోనర్స్ ఉంటాయి. కామెడీ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, మదర్ సెంటిమెంట్. మీకు ఏ జోనర్ ఎక్కువ ఇష్టం? యాక్షన్ లాంటివి ఇష్టం జనరల్గా. ఎప్పుడైనా యాక్షన్ అయితే నాకు ఆ లార్జర్ దెన్ లైఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చాలా ఇష్టపడతాను. మ్యూజిక్ పరంగా మాస్ వైబ్ కానీ. అంటే ఇప్పుడు కొత్తగా యానిమేషన్ మూవీస్ వస్తున్నాయి. మహా అవతార్ బాగా బిగ్గెస్ట్ హిట్ అయింది. యానిమేషన్ మూవీస్కి ఈజీయా లేదంటే ఇలాంటి విజువలైజేషన్ మన ఈ మూవీస్కి ఈజీయా అనేది? ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే క్యారెక్టరైజేషన్స్ చూపించేది ఎంత పవర్ఫుల్, ఎలాంటి కైండ్ అన్న దాన్ని బట్టే మన గ్రౌండ్ వర్క్ అంత ఉండాలి స్కోర్లో. సో అది ఇప్పుడు మహావతార్ తీసుకుంటే యానిమేషన్ ఉన్నా కూడా అది చాలా లార్జర్ దెన్ లైఫ్ ఇంపాక్ట్. చాలా పెద్ద క్యారెక్టర్స్ అవి, ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్స్, అసలు చాలా ట్రెమెండస్ హై ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళకి ఎలా క్రియేట్ చేయాలనేది రెస్పాన్సిబిలిటీ చాలా పీక్స్లో ఆలోచించాలి. ఇప్పుడు హ్యాపీయా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసినా కానీ? వెరీ ఇండస్ట్రీలో హ్యాపీయా? డెఫినెట్లీ. ఎందుకంటే మ్యూజిక్ ఇష్టపడి చేసుకుంటూ వచ్చాము ముందంతా. ఇప్పుడు అది కెరియర్ కింద కన్వర్ట్ అయింది. సో వెరీ హ్యాపీ. ఫ్యూచర్లో మ్యూజిక్ని ఏమన్నా ఏఐ డామినేట్ చేస్తుందా? చేసినా చేయొచ్చండి, డెఫినెట్లీ. ఓకే, మనకు అప్డేట్ అవ్వాలా? అప్డేట్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం యాక్సెప్టెన్స్ ఉండాలి. ఏం చేయలేము, యాక్సెప్టెన్సీ ఉండాలి ఎక్కువ. అంటే ఇప్పుడు సాంగ్ ఉంది, ఇప్పుడు ఏదైనా లిరిక్ తనే ఇస్తుంది, ట్యూన్ తనే ఇస్తుంది ఏఐలో. దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయొచ్చు, ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది?
అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనం వర్క్ చేస్తున్నప్పుడు మన పరంగా మనం యూనిక్గా ఉంటున్నాం, మనం ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం, మన క్రియేటివ్ సైడ్ వాడుతున్నాం అనేది మన సాటిస్ఫాక్షన్ వర్క్. సో ఏఐ ఎక్కువ వాడితే సాటిస్ఫాక్షన్ ఉండదు డెఫినెట్లీ. బట్ ఏఐలో ఒరిజినాలిటీ రాదేమో కదా. ఒరిజినాలిటీ కూడా రావచ్చు, ఫ్యూచర్లో వస్తుంది. ఇప్పుడు ఇండివిజువల్ టూల్స్ వస్తున్నాయి. ఇప్పుడు తబలా కావాలంటే ఓన్లీ తబలా కొట్టినట్టుగా ట్రై చేస్తారా మామూలుగా? యా, ట్రై చేస్తూ మామూలుగా ఐడియా అంటే ఇన్స్పిరేషనల్ పాయింట్లో ఏఐని వాడుకోవడం తప్పేం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అగైన్ లేదు అసలు మనం వద్దన్నా ఇంకా ఫ్యూచర్ అదే, అంతే. ఇంకా ఏం చేసినా దాన్ని ఎలా మిక్స్ చేసి మనం అవుట్పుట్ ఇస్తామనేది ఇంపార్టెంట్ అనేది. అంటే నేను జనరల్గా ఏమైనా వాడినా కూడా హౌ డిఫరెంట్లీ వీ కెన్ థింక్ అనేది వర్సటాలిటీకి ఏ హెల్ప్ చేస్తుంది. అలా నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవడం తప్ప ఏఐ పాయింట్లో ఉంటే. బట్ కంపోజిషన్ కర్వ్ ఎప్పుడు నేను ఏఐ ఎక్కువ వాడను. మ్యూజికల్ బెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఇన్స్పిరేషనల్ పాయింట్లో క్రియేట్ చేస్తుంది అనుకుంటే తప్ప కంపోజిషన్ ఎవ్రీవన్ అప్పుడు నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నా పరంగా తీసుకుని నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను కంపోజ్ చేస్తే కానీ రాదు. సో మీరు 2018 నుండి చేసిన సినిమాలు అన్ని క్లిక్ అవుతాయని పనిచేస్తాం అంతే. ఏదైనా సాంగ్ బాగా కష్టపడ్డానే వర్కౌట్ ఎందుకు రీచ్ అవ్వలేదు అన్న సాంగ్ ఉందా ఏదైనా మూవీలో? చాలా ఉన్నాయి. RX100 తీసుకున్న రుధిరం మరిగి అని ఒక సాంగ్ ఉంటుంది అందులో. అది చాలా ఇష్టమైన సాంగ్ నాకు. అండ్ రాజమండ్రి బ్రిడ్జ్ సాంగ్ ఉంటుంది. అఫ్కోర్స్ అవన్నీ చాలా బెటర్గా రీచ్ అయ్యాయి. RX100లో ప్రతి సాంగ్ రీచ్ అయింది. చుక్కలు చున్ని మన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఒక 2 సాంగ్స్ ఉంటాయి. ఫాదర్ సాంగ్ ఒకటి, మ్యారేజ్ సాంగ్ ఒకటి, అవి కూడా చాలా ఇష్టం నాకు. అండ్ మహాసముద్రంలో చాలా సాంగ్స్ చాలా మందికి తెలియవు. మన్మధుడిలో నాకు చాలా ఇష్టమైన సాంగ్స్. మన్మధుడి నేను చాలా హార్డ్ వర్క్ చేసి బాగా డిప్రెషన్ అయ్యావా, అది వర్కౌట్ అవ్వలేదు అలా ఎప్పుడు డిప్రెషన్కి ఎప్పుడు వెళ్ళను. అంటే మీరు హైలో ఉన్నప్పుడు ఆ సినిమా అవకాశం వచ్చింది నాగార్జున గారి దగ్గర నుంచి? అలా ఏం ఉండదండి. నేను ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ నన్ను నమ్మినప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి మూవీ కొంతమంది టార్గెట్ ఆడియన్స్కి స్పెసిఫిక్గా తీసిన అటెంప్ట్. సో ఆ టార్గెట్ ఆడియన్స్ లిమిటెడ్ అయిపోయారు. సపోజ్ ఆ లిమిటెడ్ అయిన వాళ్ళకి ఎక్కింది అనుకోండి మూవీ, సక్సెస్ అయినట్టు నా దృష్టిలో. సో దానికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నా వర్క్తో సాటిస్ఫైడ్గా ఉంటున్నారు అంటే దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. డెఫినెట్లీ నేను రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఆ టార్గెట్ ఆడియన్స్కి ఎక్కకపోతే ఆ టార్గెట్ ఆడియన్స్ కాని వాళ్ళకి ఎక్కదు ఆబ్వియస్గా. మీ దృష్టిలో ఏ సినిమా అయినా ఒకటే కష్టం అంటారా? అలా ఏమి ఉండదు. మూవీ బట్టి గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కష్టం అనేది నా దృష్టిలో ఎంజాయ్ చేస్తే ఏది కష్టం తెలియదు ఆబ్వియస్గా. ఛాలెంజెస్గానే దాన్ని మనం రిప్లికేట్ చేసుకుంటూ ఉంటాం మన మైండ్లో. సో కష్టం అనేది కాదు కానీ బట్ గ్రౌండ్ వర్క్ బేస్డ్ ఆన్ మూవీ బట్టి మారుతుంది టైం పెట్టేది. అప్కమింగ్ మూవీస్ ఇప్పుడు అప్కమింగ్ కే ర్యాంప్ అని ఒకటి చేస్తున్నాను, కిరణ్ అబ్బవరంది. మళ్ళీ అతను 3వ సినిమా, 3 సినిమాలు అనుకుంటా కదా? అది మూడోది. ఇంకోటి ఆల్కహాల్ ఏదో విన్నా. ఆల్కహాల్ ఒకటి చేస్తున్నాను, అల్లరి నరేష్ గారిది. అండ్ అల్లరి నరేష్ గారిది రంభా ఊర్వశి మేనకా అని ఒక మూవీ ఇంకొకటి చేస్తున్నాను. అండ్ గోపి అని డైరెక్టర్ది లవ్ జాతర అని ఒక మూవీ చేస్తున్నా. అండ్ ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి. ఇంకా మిగతా లాంగ్వేజ్ తమిళ్ కావచ్చు? యాజ్ ఆఫ్ నో ఏం లేవు. తమిళ్ అడిగాను ఎవరైనా ఈ RX100 తర్వాత కావచ్చు, అది రీమేక్ అయింది అక్కడ? లేదు ఎక్కడ ఎవరు అడగలేదు. ఎప్పుడు అడగలేదు? చేద్దామని ఏం కన్నడలో కన్నడ కూడా అడగలేదు. అంటే మీరు ట్రై చేయట్లేదా లేదంటే ఎవరు? ట్రై అనేది నేను ఎప్పుడు నా వర్క్ ఇష్టపడి కొంచెం పాజిటివ్ ఆరోలో ఉన్న డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వడం తప్ప నాకు ఆ అప్రోచ్ తెలీదు. బట్ స్టిల్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఆర్గానిక్గా కొంచెం నా వర్క్ ఇష్టపడిన వాళ్ళు స్లోగా డైరెక్టర్స్ అందరూ ఉండడం, ఆడియన్స్ చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్సెస్ ఇవ్వడం ఆల్మోస్ట్ ప్రతి కంటెంట్కి. సో వెరీ హ్యాపీ. దానివల్ల హెల్తీగా ఉంది నా మ్యూజిక్ కెరియర్. ఒక అద్భుతమైన హిట్, మరిన్ని హిట్లు మీకు ఖచ్చితంగా మీ సొంతం చేసుకోవాలి. ఖచ్చితంగా మీ కెరీర్ ఒక స్కై. ఎందుకంటే మ్యూజిక్ పరంగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ కూడా మ్యూజిక్ పరంగానే హై. ఎందుకంటే యూట్యూబ్లో ఎన్ని మిలియన్ సాంగ్స్ వెళ్తున్నా కూడా ప్రతి ఇంటికి ఒక స్టార్ రీచ్ అవ్వకుండా మ్యూజిక్ డైరెక్టర్గా మీరు రీచ్ అవుతుంటారు. అంటే మ్యూజిక్ ఎవరు కొట్టారని కనీసం కామెంట్స్ పరంగా కావచ్చు, మీరు యూట్యూబ్ కామెంట్స్ చదువుతుంటారా? చాలా రేర్, బట్ చదువుతున్నాను సేపు చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ఈ సినిమా పరంగా, ఎందుకంటే కిష్కింధపురి కూడా మంచి హిట్ కొట్టారు. ఒక న్యూ జోనర్లో కూడా ఎంటర్ అయ్యి మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్లో ఈ సినిమా మీరు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. తన సినిమాలు ఫాలో అవ్వండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.